కాకినాడ హనుమాన్ దళ ఆధ్వర్యంలో స్థానిక సర్పవరం జంక్షన్ తిరుపతి లడ్డు అపవిత్ర కారకులను వెంటనే అరెస్టు చేయాలని కర్రి సత్యనారాయణరాజు ధర్నాలో పాల్గొని డిమాండ్ చేశారు. కాకినాడ హనుమాన్ దళ ఆధ్వర్యంలో స్థానిక సర్పవరం జంక్షన్ తిరుపతి లడ్డు అపవిత్ర కారకులను వెంటనే అరెస్టు చేయాలని కర్రి సత్యనారాయణరాజు పేర్కొన్నారు. కర్రి సత్యనారాయణ ధర్నాలో పాల్గొని డిమాండ్ చేయడం జరిగిందని, హిందూ ఆలయాలపై ఆచారాలపై వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడూ విషం చిమ్ముతూనే ఉందని, హిందూ వ్యతిరేక విధానాలతో వైఎస్ జగన్ బాటలోని వైసీపీ నేతలు నడుస్తున్నారని వారు ఆరోపించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఏదైతే హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి లడ్డు ఏదైతే కల్తీ చేయడం జరిగిందో ఇది ఒక అపహాస్యమైన ప్రక్రియ. ఈ దేశంలో ఈ ఒక సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఒక సనాతన బోర్డు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో రాష్ట్రంలో ఉండే అన్ని గుడులకు కూడా ఎగ్జాంపుల్కి ఎప్పుడో గడిచిన 5 ఏళ్లలో శ్రీశైలంలో ఒక లడ్డూలో ఎముక ముక్క రావడం జరిగింది. సింహాచలంలో 6 నెలలకి టెండరింగ్ వ్యవస్థ మారాల్సిన ప్రక్రియ ఉండేది. కానీ 2 ఏళ్ళైనా ఒకరికి ఈ సామాగ్రి కొనుగోలు ప్రక్రియ ఇస్తున్నారు. అట్లాగే రామతీర్థ విషయం కావచ్చు, అన్నింటిలో కూడా సనాతన ధర్మాన్ని సన్నగిల్ల చేసే విధంగా ఈ ముందు ప్రభుత్వం పనిచేసింది. రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం మేము ఒకటే విన్నవించుకోదలిచాం, ఒక సనాతన బోర్డు ఏర్పాటు చేసి దానికి మఠాధిపతులు పీఠాధిపతులు ఏదైతే ఉన్నారో సనాతన ధర్మాన్ని పరిరక్షించే వ్యక్తులను మీరు ఏదైతే ఒక చైర్మన్గా పెట్టాలి. రెండోది మీరు గుర్తుపెట్టుకోవాలి, 1857 ఫస్ట్ వరల్డ్ వార్ ఆఫ్ రెవల్యూషన్ సిపాయి మూమెంట్ అది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఏదైతే ఆ యొక్క బుల్లెట్స్కి బ్రిటిష్ ప్రభుత్వం వాడే బుల్లెట్స్కి ఏదైతే ఉందో ఆ బుల్లెట్స్కి ఏదైతే ఈ పంది కొవ్వు వాడడం జరిగిందని, ఆవు కొవ్వు వాడడం జరిగిందని తెలిసిన తర్వాత అది ఫస్ట్ వరల్డ్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ జరిగింది. కనిపించిన ఏదైతే బ్రిటిషర్స్ని కూడా దహించుకు వేస్తూ ఒక దేశంలో ఒక భారతదేశ విప్లవ చరిత్రలో 1856 రివాల్ట్ ఉద్యమం మంగళ్ పాండే ద్వారా ఏదైతే ఆగ్రాలో ప్రారంభమైంది, అట్లాగే ఇది కూడా ఉప్పెన్లా అవ్వకుండా ఇది కూడా ఆలోచించాలి. ఏదైతే సమగ్ర విహారం జరగాలి, దేశంలోనే రాష్ట్రంలోనూ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి. ఒక లడ్డు నాణ్యతే కాదు, ఇక్కడ అన్నవరం కావచ్చు, రాష్ట్రంలో ఉండే ప్రతి దేవాలయంలో కూడా అన్నదానంలో నాణ్యత ఉండాలి, ప్రసాదంలో నాణ్యత ఉండాలి, అన్నీ చేయాలని కోరుకుంటున్నాం.